మోషే ముందుగానే చెప్పినటువంటి ఆ విషయాలన్నిటినీ స్టెఫను జ్ఞాపకం చేస్తూ, మీరు దేవుని మాటను ధర్మశాస్త్రమును నిరాకరించారు. దేవుడు మీకు ధర్మశాస్త్రాన్ని దేవదూతల ద్వారా ఇచ్చాడు. అయినా సరే మీరు దాన్ని పొందితిరి కానీ గైకొనలేదు అని చెప్పి తన ప్రసంగాన్ని చివరిగా ఆ మాటతో ముగించాడు. అయితే ఇక ఆ మాట విన్న తర్వాత 54వ వచనం మనం చదువుదాం. వారు ఏమన్నారు? వారు మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. 55వ వచనం కూడా, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచుంటను చూచి ఆకాశము తెరవబడ్డయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పాను. ఇక చూడండి, 54వ వచనంలో మనం చదివినట్టుగానే ఎప్పుడైతే స్టెఫను ప్రసంగం అయిపోయిందో, ఆ ప్రసంగం అయిపోయేసరికి వారి హృదయాలు మార్పు పొందాయా? పశ్చాత్తాపం వచ్చిందా? రాలేదు. ఇక కోపం ఎక్కువగా పెంచుకున్నారనమాట. వారి మాటలు విని కోపంతో మండిపడి హృదయంలో నరకబడి అని మనం 4 ఫుట్నోట్లో 4వ నెంబర్ ఉంటుంది. మీరు కింద చూసినట్టయితే మండిపడి అన్న పదానికి కింద ఏముంటుందంటే తమ హృదయముల యందు నరకబడిన వారే. దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క సత్య సందేశాన్ని వినగానే ప్రజలు మార్పు పొందుతారు అనుకుంటే దానికి రివర్స్గా జరిగింది. వారు ఇంకా మండిపడ్డారు. అంటే వారు పశ్చాత్తాపపడలేదు, కానీ కోపాన్ని పెంచుకున్నారు. హృదయములో నరకబడిన వారై మండిపడి వాక్యాన్ని విని ఇంకా కోపాన్ని తెచ్చుకున్నారట. ఇక వారు వాక్యము హృదయాన్ని తాకినప్పుడు, అంటే దేవుని వాక్యము వారి హృదయాన్ని తాకినప్పుడు మార్పు జరగాలి, కానీ ఆపోజిట్గా జరిగింది. ప్రతిఘటన వాళ్ళు చేశారు, ప్రతిఘటించారు, దాన్ని వ్యతిరేకించారు. వారి జీవితాల్ని మార్చుకోవడానికి బదులుగా దేవుని వాక్యానికి ప్రతిఘటించారు. ఎందుకంటే సత్యము అందరికీ ఇష్టం ఉండదు. స్టెఫను చెప్పిందంతా కూడా వారి చరిత్ర సత్యాన్ని చెప్పాడు. క్రీస్తుని గురించి వారు అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు, దేవుడి ఉద్దేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. కానీ వారు అంధత్వంతో నింపబడి, అంటే ఆత్మీయ అంధత్వం, ఆత్మీయ గుడ్డితనంలో ఉండి వారు సత్యవాక్యాన్ని గ్రహించకుండా, దేవుని ఉద్దేశాన్ని గ్రహించకుండా, ఆ వాక్యము సూటిగా వారితో మాట్లాడినప్పుడు, ఆ సత్యవాక్యం వారు విన్నప్పుడు మార్పు పొందకుండా మండిపడ్డారు, లేదా హృదయంలో నరకబడ్డారు. ఇంకా చెప్పాలంటే కోపము తెచ్చుకున్నారు. ఆ సమయంలో పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు స్టెఫన్. ఇంకా పరిశుద్ధాత్మలో ఉండే మాట్లాడుతున్నాడు, కానీ ఇంకా ఎక్కువగా పరిశుద్ధాత్ముడు ఆయన్ని బలపరిచాడు అనమాట. అది 55వ వచనంలో, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము తెరవబడుట, ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండటను చూసి వారితో చెప్తున్నాడు, ఇదిగో ఆకాశము తెరవబడుట, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉంట చూస్తున్నానని చెప్పాను. హల్లెలూయా. ఎప్పుడైతే వారు ఇంకా ఎక్కువగా మండిపడి స్టెఫను మీద ఇంకా కోపాన్ని పెంచుకున్నారో, ఆ ప్రసంగం అంతా విని వెంటనే ఇతడు ఆ పరిస్థితులలో పరిశుద్ధాత్మతో నింపబడినట్టుగా మనం చదువుతున్నాం. 4 విషయాలు ఉన్నాయి. 56వ వచనంలో 4 విషయాలు ఉన్నాయి. మీరు గమనిస్తే పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, రెండవది దేవుని మహిమను చూశాడు, మూడవది ఆకాశం తెరవబోట చూశాడు, నాలుగవది దేవుని కుడి పార్శ్వమందు మనుష్య కుమారుడు నిలిచి ఉండట చూశాడు. ఈ 2 వచనాలు కలిపి 55, 56 వచనాల్లో స్టెఫను, వారు ఎప్పుడైతే స్టెఫను మీద మండిపడుతున్నారో, కోప్పడుతున్నారో, ఆ సమయంలో స్టెఫను ఏం చూశాడు? ఆకాశం తెరవబట్ట చూశాడు, దేవుని మహిమను చూశాడు. ఇక తండ్రి కుడి పార్శ్వన మనుష్య కుమారుడు నిలిచి ఉండుట చూశాడు. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, దేవుని మహిమను చూశాడు, ఆకాశం తెరవబడ్డ చూశాడు, క్రీస్తు నిలబడుట చూశాడు. అంటే ఈ ప్రత్యక్షత ఏ సమయంలో వచ్చింది స్టెఫనుకి? ఏ సమయంలో వచ్చిందంటే అతనికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా అతనికి విరోధంగా ఉన్నటువంటి సమయంలో. అంటే ఒక విధంగా చెప్పాలంటే స్టెఫను కష్టంలో, బాధలో, ఇబ్బందులో,
వ్యతిరేకతల మధ్యలో ఉన్న సమయంలో స్టెఫను ఈ ప్రత్యక్షతను పొందుకున్నాడు. ఈరోజు దీని నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి తప్పకుండా. మొదటిది ఏంటంటే పరిశుద్ధాత్మతో నిండుకోవడం అంటే ఇది భావోద్వేగం కాదు, ఏదో ఎమోషనల్గా అప్పటికప్పుడు ఉద్రేకపడింది కాదు. కానీ స్టెఫను జీవితంలో మొదటి నుండి మనం ఆరాధ్యం నుంచి చూస్తున్నాం. అతడు పరిశుద్ధాత్మతోనూ జ్ఞానముతోనూ విశ్వాసముతోనూ దేవుని కృపతోనూ నిండుకొనిన వాడు. అంటే తన జీవితమే పరిశుద్ధాత్మలో సత్యములో మంచి విశ్వాస జీవితం కలిగి మంచి పేరు కలిగి తాను క్రీస్తులో స్థిరంగా నిలబడిన ఒక విశ్వాస జీవితం, విశ్వాసి. కాబట్టి అది అప్పటికప్పుడు ఏదో ఎమోషనల్గా వచ్చింది కాదు, కానీ తన జీవితంలో అనుభవాన్ని కలిగి ఉన్నాడు. దీన్ని ఏమంటారంటే పూర్తి నియంత్రణలో ఉండడం. అంటే ఏదో ఉద్రేకపూర్వమైన భక్తి చేసేవాడు కాదు, అప్పటికప్పుడు ఎమోషనల్గా చేసిన భక్తి కాదు, కానీ అది పూర్తిగా పరిశుద్ధాత్మ కంట్రోల్లో నియంత్రణలో ఉన్న జీవితం అది స్టెఫన్ జీవితం. అందుకనే తను చివరికి తాను మరణాన్ని ఎదుర్కోబోతున్నాడు, చంపబడబోతున్నాడు అన్న విషయము తెలిసి కూడా ఆ సమయంలో పరిశుద్ధాత్మ కంట్రోల్లోనే ఉన్నాడు. హల్లెలూయా. అంటే తనకు నచ్చినట్టుగా భక్తి చేసిన వాడు కాదు, కానీ పూర్తిగా ఆత్మ ఆధీనములో ఉండి తన జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకున్నవాడు. కనుక పరిశుద్ధాత్మతో నింపబడడం అంటే పరిశుద్ధాత్మని దేవుని యొక్క ఆధీనంలో ఉండడమే, ఆయన కంట్రోల్లో ఉండడమే. హల్లెలూయా. అతడు ముందే విశ్వాసంతో జ్ఞానంతో కృపతో నిండుకున్నవాడు అన్న విషయం మనం నేర్చుకున్నాం. కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడే శ్రమను లేక ఆ హింసను తట్టుకునే శక్తిని ఇచ్చాడు. ఇది స్టెఫన్ యొక్క బలము కాదు. పరిశుద్ధాత్మతో ఆ సమయంలో నింపబడడం ఎందుకనంటే తాను ముందు ఎదుర్కోబోయే ఆ హింసను తట్టుకునే శక్తిని ఆయన స్టెఫన్కి ఇస్తాడు. ఈ సందర్భం మీకు తెలుసా, యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో శిలువ మరణానికి ముందు కూడా సేమ్ ఇదే అనుభవం ఆయన. పరిశుద్ధాత్మతో నిండిన జీవితం అది, పరిశుద్ధాత్మతో నిండిన జీవితం అది. అందుకనే శిలువ మరణానికి ముందు కూడా ప్రభువు ఆ అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. పరిశుద్ధాత్ముడు ఆయన పక్కన నిలిచుండి బలపరిచాడట. ఎందుకో తెలుసా, మానవుడుగా తను ఉన్నాడు. ఆ సమయంలో మానవ స్వభావం కొంచెమైనా పనిచేస్తుంది. దైవ కుమారుడైనప్పటికీ ఆయన మనిషి యొక్క ఆ బలహీనతలు ఏంటంటే శరీరానికి సంబంధించిన బలహీనతలు ఉన్నాయి. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అంటే ఆ భరించలేనటువంటి పరిస్థితి. కానీ పరిశుద్ధాత్ముడు శిలువ మరణాన్ని పొంది శిలువ మరణాన్ని జయించే ఆ బలాన్ని పరిశుద్ధాత్ముడే ఇచ్చాడు. హల్లెలూయా. గమనించాలి. తర్వాత దేవుని మహిమను చూచుట. 56వ వచనంలో ఆకాశం తెరవబడ్డ మనుష్య కుమారుడు కుడిపార్శ్వమున నిలిచుంట చూసినని చెప్పాడు. 55వ వచనంలో పరిశుద్ధాత్మ నిండుకొని ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచుంటను చూశాడు. ఈ 2 వచనాలు కలిపి మనం ధ్యానిస్తే ఈ 4 విషయాలు 2 వచనాలు ఉంటాయి. రెండవది దేవుని మహిమను చూశాడట. ఏ సమయంలో దేవుని మహిమను చూస్తున్నాడు? అంత బాగుండి మంచిగా కూర్చొని ఇంట్లో ఉండి పరలోకంలో దేవుని మహిమను చూస్తున్నాడా? ఇంటి దగ్గర కూర్చొని కాదు. కానీ తన ముందు హింస, తనకు శ్రమ, తనకు వ్యతిరేకత, కష్టము, బాధ ఉన్న సమయంలో స్టెఫనుకు దేవుని మహిమ ప్రత్యక్షత దొరికింది. హల్లెలూయా. దేవుని మహిమ, దేవుని ప్రత్యక్షత అంటే ఇది పరిశుద్ధత, అధికారం చూశాడు. దేవుని యొక్క అధికారాన్ని చూశాడు. భూమి మీద అవమానం, కానీ పరలోకంలో మహిమ. యేసును నమ్ముకున్నందుకు, యేసును ప్రకటిస్తున్నందుకు, యేసుకు సాక్షిగా బ్రతికుతున్నందుకు స్టెఫనుకు భూమి మీద ఏం దొరికింది? అవమానం కదా, అక్కడ హింస, బాధ, శ్రమ కదా. కానీ పరలోకంలో ఏం దొరుకుతుంది? ఏం చూశాడు? దేవుని మహిమను చూశాడంట. అంటే క్రీస్తు కొరకు ఇక్కడ శ్రమ అనుభవించేవాడు పరలోకంలో ఏం చూస్తాడు? ఏం పొందుకుంటాడు? మహిమను పొందుకుంటాడు. మహిమలో ఉంటాడు. దేవుని మహిమ అందరికీ దొరకదు. గమనించండి, స్టెఫన్ లాంటి విశ్వాస జీవితం కలిగిన వాళ్ళకే దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. రెండవది మనం గమనిస్తే పరిశుద్ధాత్మ నింపబడ్డాడు. రెండవది దేవుని మహిమను చూస్తున్నాడు. అంటే దేవుని కుడిపార్శ్వమున కూర్చునే దేవుని మహిమలో ఉండే గొప్ప భాగ్యాన్ని స్టెఫను పొందుకోబోతున్నాడు. కాబట్టి స్టెఫనుకు ధైర్యాన్ని ఇచ్చిందనమాట ఈ సందర్భం. అందుకని ఈ పాత నిబంధనలు కూడా మోషే గాని యెషయా ప్రవక్తను కానీ మనం గమనిస్తే నిర్గమకాండం 33వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో
మరి దేవుని మహిమను వారు చూసినట్టుగా మనం చూస్తాం. మోషే అడుగుతాడు, దేవా నీ మహిమను నాకు కనపరచమంటాడు. నేను చూడాలి అంటే నా మహిమను మాత్రం నీకు చూపిస్తా అంటాడు. అది ఆ గొప్ప ధన్యత. అది దేవుని యొక్క మహిమను చూసే ఆ ధన్యత మరి స్టెఫనుకు దక్కింది. దేవుని మహిమ, దేవుని ప్రత్యక్షత, ఆ దర్శనం అనేది ఈ లోక భయాలను అంత మాత్రం కాదు, మరణ భయాన్ని కూడా తొలగిస్తుంది. స్టెఫనుకు ఈ లోక సంబంధమైన మరణం, భయము ఇవేవి కూడా ఇక భయాన్ని లేకుండా చేశాయి. ఎందుకంటే తాను ఏం చూశాడు? దేవుని మహిమను చూశాడు. మరి మనందరం కూడా దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రత్యక్షతను మనం పొందుకోగలిగితే ఈ లోకంలో దేని భయానికి మనం లొంగం. స్టెఫను ముందు మరణ భయం ఉంది, కానీ దాన్ని అధిగమించే ఆ ధైర్యం ఎట్లా వచ్చింది అంటారు? మహిమను చూసినప్పుడు. ఎందుకంటే క్షణమును నేను ఈ లోకాన్ని విడిచిపెట్టిన, క్రీస్తు కొరకు ఈ లోకంలో నేను ఏది అనుభవించిన, శ్రమ అయినా, బాధ అయినా, మరణమైన, చివరికి నాకేముంది? దేవుని దగ్గర మహిమ ఉంది. ఆయన మహిమలో యుగ యుగాలు నేను ఉంటాననే ధైర్యం. మూడవది, ఆకాశము తెరవబడుట చూశాడు కదా. తెరవబడుట, పరలోకము తెరవబడుట, అదంతా ఈజీగా, అది అందరి కొరకు జరగదు ఈ కార్యం. ఒక సందర్భం తెలుసా? యేసుప్రభువు వారు బాప్తిజం పొందినప్పుడు ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పావురం వల్ల ఆయన మీదకి దిగి వచ్చింది. యోర్దాను నదిలో క్రీస్తు బాప్తిజం తీసుకునేటప్పుడు ఆకాశం తెరవబడిన సందర్భాన్ని మనం చూస్తాం. మరి ఇక్కడ స్టెఫను కొరకు ఏం తెరవబడుతుంది? పరలోకం తెరవబడింది. హల్లెలూయా. ఆకాశము తెరవబడుట, పరలోకము స్టెఫను కొరకు తెరవబడుతుంది. ఎంత ఆధిక్యత ఉందో గమనించండి. స్టెఫను దేవుని మార్గము తెరవబడటకి ఇది ఒక సూచన. దేవుని మార్గం తెరవబడింది స్టెఫను దేవుని దగ్గరికి వెళ్ళడానికి. దేవుడు దూరంలో లేడు, దేవుడు మనకు దగ్గరగానే ఉన్నాడు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భం జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, మనిషి మూసివేసినప్పుడు దేవుడు దాన్ని తెరుస్తాడు. మనుషులేమో దాన్ని ఆపివేయాలి. స్టెఫను నోరు మూయాలి, స్టెఫను స్వార్థను ఆపేయాలి, ఆయన చెప్తున్న సత్యవాక్యాన్ని ఆపివేయాలి, దీన్ని క్లోజ్ చేయాలి. చాలా సందర్భాల్లో 4-5 అధ్యాయాలు మనం చదువుకున్నాం. స్టెఫను, పేతురును, యోహాను చెరసాల్లో వేసి, మీరు ఇంకెప్పుడు కూడా ఈ నామాన్ని గురించి ప్రకటించొద్దు, మీరు మాట్లాడొద్దు, మీరు ఇంకెక్కడ చెప్పొద్దు, బోధించకూడదు, మీరు ఈ నామాన్ని గురించి ప్రకటించొద్దు అంటే ఆగిందా? స్టెఫను కూడా అదే, క్రీస్తుని గురించిన సత్యాన్ని వారి చరిత్రలో ఉండే తీసి చెప్పాడు. అబ్రహాము నుంచి మోషే వరకు చెప్తూ వచ్చాడు. అయినా సరే వాళ్ళు వినడానికి మనసు లేక క్లోజ్ చేయాలనుకుంటున్నారు, మూసివేయాలనుకుంటున్నారు. కానీ దేవుడు ఓపెన్ చేస్తాడు. హల్లెలూయా. మనుషులు మూసివేసినప్పుడు దేవుడు దాన్ని ఓపెన్ చేస్తుంటాడు. స్టెఫన్ని ఇక్కడ నోరు మూపియాలి, ఇక స్టెఫన్ మాట్లాడద్దు, రాళ్ళతో బట్టి చంపేయాలని నిర్ణయించుకున్నారు వాళ్ళు. కానీ దేవుడు స్టెఫన్ కొరకు ఓపెన్ చేశాడు. పరలోక ఆకాశము తెరిచాడు. మనుషులు మూసివేస్తాను చూస్తే దేవుడు ఓపెన్ చేస్తుంటాడు. ఆయనది తెరవగా ఎవడు మోయలేడు, ఆయన మూయగా ఎవడు తెరవలేడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు డోర్స్ ఓపెన్ చేస్తే ఇంకెవరు దాన్ని క్లోజ్ చేయలేరు. అది దేవుడే దాని డోర్స్ క్లోజ్ చేస్తే ఇంకెవరు దాన్ని ఓపెన్ చేయలేరు. దేవునికి ఇది సాధ్యం. కాబట్టి స్టెఫను జీవితంలో గొప్ప ధన్యత ఇది. దేవుడే పరలోకాన్ని తెరిచాడు, ఆకాశము తెరిచాడు. స్టెఫను కొరకు ఆకాశం తెరవబడి, దేవుని మార్గము తెరవబడి, దేవుని దగ్గరకు స్టెఫనుకు ఆ మార్గం సరళం చేయబడింది. 4వది, దేవుని కుడి పార్శ్వమున మనుష్య కుమారుడు నిలిచి ఉండుట. ఈ సందర్భం మనం గమనిస్తే దేవుని విషయంలో ఆయన ఎప్పుడు కూడా కూర్చుని ఉండడమే చూసాం. పాత నిబంధనలు చాలా సందర్భాల్లోనే, ఉదాహరణకి 110వ కీర్తన 1వ వచనం అనుకుంటా, ప్రభు అక్కడ ఏముంటుందంటే, మీరు ఒకసారి చదవండి 110వ కీర్తన. దేవుని కుడి పార్శ్వమందు యేసు ప్రభు వారు కూర్చున్నట్టే ఉంటది, కానీ నిలబడినట్టుగా ఉండదు. అక్కడ మీరు ఆ మాట చదవండి. ఇక దానియేలు గ్రంథంలో కూడా ఉంటుంది అనమాట ఇదే సందర్భం. 110 కీర్తనలో, ప్రభువుని కుడి పార్శ్వమందుండి ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఆమేన్. ప్రభు నా ప్రభుతో చెప్పాడని దావీదు అంటున్నాడు. అంటే తండ్రి యొక్క కుడి పార్శ్వమున కుమారుడైనటువంటి క్రీస్తు కూర్చున్నాడు. పాత నిబంధనలో దానియేలు గ్రంథంలో కూడా ఉంటుంది, ఆయన మనుష్య కుమారుడు ఆయన సన్నిధిని కూర్చుండెను. ఇక్కడ నిల్చున్నట్టు కనిపిస్తుంది.
ఇది కేవలం స్టెఫను కొరకు మాత్రమే. హల్లెలూయా. ప్రభువు కూర్చుంటాడు, కానీ ఇక్కడ స్టెఫను కొరకు ఆయన నిలిచున్నట్టుగా స్టెఫను తాను చూసినటువంటి ఆ దర్శనంలో చెప్తున్నాడు, ఇదిగో ఆకాశం తెరవబడింది, దేవుని మహిమను చూస్తున్నాను, మనిషి కుమారుడు తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడై నిలిచుండుట నేను చూస్తున్నాను అన్నాడు. క్రీస్తు స్టెఫను కొరకు లేచి నిలబడ్డట్టుగా స్టెఫను తన దర్శనంలో చూస్తున్నాడు. దేవుని కుడి పార్శ్వన మనిషి కుమారుడు నిలిచి ఉండుట, కుడి పార్శ్వము అనగా అధికారం, విజయం. ఇది సాధారణంగా యేసు కూర్చుని ఉంటాడు, కానీ ఇక్కడ నిలిచినట్టు మనం చూస్తాం. ఇక్కడ స్టెఫను విషయంలో 3 విషయాలు జరిగాయి. యేసు ప్రభు నిలిచుండటంలో స్టెఫను చూశాడు నిలబడటం, క్రీస్తు నిలబడటం స్టెఫను చూశాడు అని అంటే ఇది స్టెఫను విషయంలో దేవుడు స్టెఫన్కి ఇచ్చే 3 ఘనతలు. మొదటిది గౌరవం. మొదటిది స్టెఫనుకు దేవుడు గౌరవిస్తున్నాడు. ఎందుకు? ఆయన బిడ్డగా భూమి మీద బ్రతికినందుకు, ఆయన సాక్షిగా బ్రతికినందుకు, ఆయనకు సువార్త, ఆయన నామాన్ని గురించి సత్యాన్ని ఇతరులకు భయపడకుండా ప్రకటిస్తున్నందుకు, ధైర్యంగా స్టెఫను ప్రభు కొరకు నిలబడినందుకు స్టెఫను జీవితంలో దేవుడిచ్చే 3 విషయాలు. ఒకటి గౌరవం, రెండవది సాక్షి. స్టెఫను సాక్షి కనుక సాక్షికి మద్దతు. అర్థం చేసుకోండి, సాక్షికి మద్దతు. మూడవది పరలోక స్వాగతం. హల్లెలూయా. స్టెఫన్ని యేసు ప్రభు వారు గౌరవిస్తున్నాడు. ఎందుకో తెలుసా? భూమి మీద ఆయనను స్టెఫను గౌరవించి ఆయన బిడ్డగా బ్రతికినందుకు, దేవునికి గౌరవాన్ని తెచ్చే బిడ్డగా స్టెఫను బ్రతికినందుకు స్టెఫనుకు దేవుడు గౌరవిస్తున్నాడు. ఎవరైనా గౌరవిస్తే వారి ముందు లేచి నిలబడతాం. మరి స్టెఫన్ని గౌరవించింది కనుక ఆయన కూర్చోలేదు, నిలిచున్నాడు స్టెఫను కొరకు. గమనించండి. రెండవది సాక్షి. భూమి మీద క్రీస్తుకు సాక్షి ఆయన కనుక సాక్షికి మద్దతు ఇవ్వడానికి లేచి నిలబడ్డాడు స్టెఫను చూసిన దర్శనంలో. మూడవది పరలోక స్వాగతం, వెల్కమ్ నా కుమారుడా. స్టెఫనుకు పరలోక స్వాగతాన్ని పలకడానికి ఆయన లేచి నిలబడ్డాడు. అర్థమైందా? యేసుప్రభు వారు నిలబడ్డాడట, ఆయన నిలిచుండెను అని స్టెఫను చూస్తున్నాడు దర్శనంలో. ఆకాశం తెరవబడ్డ చూసి మనిషి కుమారుడు నిలిచున్నాడు అంటే స్టెఫన్ విషయంలో గౌరవం, సాక్షిగా మద్దతు ఇవ్వడానికి, మూడవది పరలోక స్వాగతం, తన దగ్గరికి ఆహ్వానించుకోవడానికి. భూమి మీద స్టెఫను క్రీస్తుకు సాక్షి, పరలోకంలో క్రీస్తు స్టెఫనుకు సాక్షి. ఒకసారి చెప్తారా? భూమి మీద స్టెఫను యేసుక్రీస్తుకు సాక్షి, పరలోకంలో స్టెఫనుకు యేసుక్రీస్తు సాక్షి. అది భూమి మీద నా నామము నిమిత్తం ఎవరు నన్ను గురించి సిగ్గుపడతారో పరలోకం నా తండ్రి వారిని గురించి నేను సిగ్గుపడతాను. యేసు ప్రభు చెప్పలేదా? భూమి మీద ఉన్నప్పుడు యేసు బిడ్డనని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను సమాజంలో. సిగ్గుపడు, రేపు నిన్ను గురించి ఆయన సిగ్గుపడతాడు. కానీ ఇక్కడ క్రీస్తుని గురించి సిగ్గుపడకుండా రాజీ పడని జీవితం జీవించాడు స్టెఫను. ఏసే దేవుడు, ఏసే రక్షకుడు, ఆయన ద్వారానే మీరు ఎంత భక్తులైనా, మీరు ఎంత పండితులైనా, మీకు ధర్మశాస్త్రం ఉన్నా, మీరు ఎంత గొప్ప చెప్పుకున్నా, ఆయన లేకుండా మీకు మోక్షం లేదు, రక్షణ లేదు. అసలు మోహమాటం లేకుండా చెప్పాడు. కనుకనే స్టెఫను చివరి క్షణాల్లో స్టెఫన్ను గౌరవించడానికి తండ్రి కుమారుడిని దేవుడు లేచి నిలబడ్డాడు. ఆయన సాక్షిగా బ్రతుకున్నాడు. అందుకని భూమి మీద స్టెఫను క్రీస్తుకు సాక్షి అయితే పరలోకంలో స్టెఫనుకు క్రీస్తు సాక్షి అవుతాడు. ఆయన సిగ్గుపడ్డాడు, తన బిడ్డల గురించి ఎప్పుడు సిగ్గుపడ్డాడు. మనకి హెబ్రీ పత్రికలో కూడా ఈ మాటలు ఉంటాయి. హల్లెలూయా. 57-58 వచనాలు మనం గమనించినట్లయితే, అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణం వెలుపలకు అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అని ఒకని ఎవరిని పాదముల మీద తమ వస్త్రములు పెట్టిరి. ఈ 2 వచనాలు గమనించండి. ఇక ఎప్పుడైతే స్టెఫను దేవుని మహిమను చూస్తున్నాను, ఆకాశం తెరవబడింది, క్రీస్తు నిలబడ్డాడు, ఇవన్నీ చెప్పాడో అప్పటికే మండిపడి హృదయంలో నరకబడి కోపముతో అసూయతో ఉన్నటువంటి ఈ ప్రజలు స్టెఫను చెప్పిన ఈ మాటలను బట్టి ఇక ఏకముగా కూడి అతని మీద పడి పెద్ద కేకలు వేసి పట్టణం వెలుపలికి
వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. గమనించండి. ఇప్పుడు ఈ మాట చెప్పగానే పెద్ద కేకలు ఎందుకు వేశారు? చెవులు ఎందుకు మూసుకున్నారు? కేకలు వేయడం ఎందుకు? చెవులు మూసుకోవడం ఎందుకు? ఏకముగా స్తెఫను మీద కూడి అందరూ ఏకముగా స్తెఫను అతని మీద పడడం ఎందుకు అంటే, సత్యాన్ని వినే మనసు లేదు కనుక సత్యం వినకూడదని చెవులు మూసుకున్నారు. అప్పటికే ఇక ఆయన చెప్పిన ప్రసంగం ఎక్కువైంది. తర్వాత ఆయన చెప్పినటువంటి ఈ మాటలు ఇంకా వారికి పూర్తి స్థాయిలో స్టెఫన్ని ఇక క్షణము కూడా బ్రతకనివ్వకూడదు అనే ఆలోచనతో ఇక అతడు ఇంకేం చెప్తాడో మనం వినకూడదు, అంతే. వినొద్దు, అంతే. సత్యం మనకు వినబడదు. చెత్తంతా వినొచ్చు కానీ సత్యాన్ని మాత్రం వినకూడదు. మా తాత గురించి చెప్పు, మేము వింటాం కానీ మా జీవితం మార్చుకొని మాత్రం చెప్పకు. అంటే దీని అర్థం ఏంటి చూడండి. వాళ్ళ చరిత్ర చెప్పుకోవచ్చు, అవన్నీ చెప్పుకోవచ్చు, కానీ దేవుని గురించి సత్యవాక్యాన్ని గురించి మాత్రం చెప్పొద్దు. వారికి కోపం వచ్చింది. చెవులు ఎందుకు మూసుకున్నారు? కేకలు ఎందుకు వేశారంటే, కేకలు వేసిన స్టెఫను మాట్లాడేది వినపడదు. రెండవది, చెవులు మూసుకున్న స్టెఫను చెప్పేది వినపడదు. అంతేనా? చర్చికి వెళ్ళి కూడా అంతేనా? చర్చికి వెళ్ళి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవాలా, చెవులు మూసుకోవాలా, ఏ వినొద్దు వాక్యాన్ని. గమనించండి. అపవాది పని అది కదా, వాక్యం వినకుండా చేసేది సాతాను పని. ఏక మనసుతో హింసకు సిద్ధమయ్యారు. ఇది ఆత్మీయ గుడితనం స్పష్టంగా కనిపిస్తుంది. ఏక మనసు దేనికి వచ్చింది? వీరికి సువార్త ప్రకటించడానికి రాలే, సువార్తను అడ్డుకోవడానికి వచ్చింది. సేవను బాగు చేయడానికి ఏక మనసు రాలేదు సంఘానికి. సేవను, మందిరాన్ని, సంఘాన్ని బాగు చేసుకోవడానికి, మంచి చేయడానికి, దేవుని కార్యం చేయడానికి మాత్రం ఐక్యత లేదు. కానీ ఒక సేవకుని బాధ పెట్టడానికి మాత్రం ఐక్యత వచ్చింది ఈ ప్రజలకి. ఏక మనసు, ఏకముగా కూడి ఏ ఘనకార్యం చేయడానికి ఏకంగా కూడారు. ఒకరిని చంపడానికి, స్టెఫన్ని చంపడానికి ఏకముగా. ఈ ఏకత్వం అనేది బాగొచ్చింది. ఇది కూడా సాతాను పని. గమనించండి. దేవుని స్వరం నిరాకరించడం చాలా ప్రమాదకరం. పట్టణం వెలుపలికి వెళ్ళగొట్టి చంపారు. ఎందుకు? పట్టణంలో చంపొచ్చుగా. చరిత్ర ఏంటో తెలుసా? నేరస్తులను మాత్రమే పట్టణం వెలుపలి తీసుకెళ్లి అక్కడ శిక్షించే స్థలం ఒకటి ఉంటుంది, అక్కడ చంపుతారు. యేసుక్రీస్తుని ఎక్కడ సిలువ వేసి చంపారు? యెరూషలేములోనా, యెరూషలేం బయటనా? చూసారా? దొంగల్ని, సహజంగా దొంగలను, నేరస్తులను తీసుకెళ్లి ఊరి పాలెంలో పట్టణం వెలుపల అక్కడ శిక్షిస్తారు. స్టెఫన్ను కూడా పట్టణం వెలుపలికి తీసుకెళ్లి రాళ్ళతో కొట్టి చంపారు. అక్కడ కొట్టి చంపలేదు. ఈ ఇన్స్ట్రక్షన్ బాగా ఫాలో అవుతున్నారు. వీటికేం తక్కువ లేదు. పాడు చేయడానికి మాత్రం పద్ధతులు బాగా పాటిస్తారు, కానీ బాగు చేయడానికి మాత్రం ఏ పద్ధతిని పాటించారు. చూసారా ఎంత సాతాను ఎంత దేవుని ప్రజలైన వారిని ఎంతగా వాడుకుంటున్నాడో మనం అర్థం చేసుకొని మనం జాగ్రత్త కూడా. పట్టణం వెలుపలికి తీసుకెళ్లి చంపారు. ఇక సౌలు అనేటువంటి వ్యక్తి దగ్గర వస్త్రాలు ఉంచారు. ఈ స్టెఫన్ వస్త్రాలు ఏడబెట్టారు? సౌలు దగ్గర పెట్టారు. ఈ సౌలే తర్వాత పౌలు అపోస్తలుడు అయ్యాడు. తర్వాత పౌలు గురించి మనం ఇక చరిత్ర స్టార్ట్ అవుతుంది. ఇక 8వ అధ్యాయం అయిపోగానే ఇక పౌలు నుంచే మనకి ఈ చరిత్ర అంతా స్టార్ట్ అవుతుంది. ఓకేనా? రైట్. ఈ అధ్యాయం ముగించబడింది. చివరి 2వ వచనం చదవండి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువాను ఆత్మను చేర్చుకొని స్టెఫను పలుకుచుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్లోని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. స్టెఫను మొరపెట్టుట ప్రభువుకు, లేక తనను తాను ఆత్మను ప్రభువుకు అప్పగించుకొనుట అనేది మనకు అర్థమవుతుంది. మరణంలో కూడా విశ్వాసం తగ్గలేదు. చివరి శ్వాస వరకు కూడా క్రీస్తును మరిచిపోలేదు. విశ్వాసం ఏమాత్రము తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమన్న మాట లూకా 23:34 సిలువలో యేసు ప్రభు చేసిన ప్రార్థనకు సూచన ఇది. తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని. లూకా 23:34 7 మాటల్లో ఒక మాట కదా, ఫస్ట్ మాట. అదే ప్రార్థన ఇక్కడ స్టెఫన్ చేసిన ప్రార్థన సేమ్ ఒకటే. అంటే చూడండి, శత్రువులను క్షమించే గుణం. శత్రువులను చూసి వీరేం చేసిన వీరు ఎరుగరు, వీరిని క్షమించమన్నాడు.
ఇక్కడ కూడా స్టెఫను వీరి పాపము వీరి మీద మోపకము అంటే అర్థం ఏంటి? వీరిని క్షమించు, వీరు నాకు చేసిన కీడును బట్టి వీరిని క్షమించు. ఆ మంచి మనసు నిజమైన విశ్వాసుల్లో కనిపిస్తుంది. తిట్టినోని తిట్టి, కొట్టినోని కొట్టి, బాధ పెట్టి లోకరీతిగా మనం ప్రవర్తించడానికి ఎప్పుడు ప్రయత్నం చేయొద్దు. మనం ఎదిగిన వారంగా ఉందాం. ఒక స్టెఫన్ లాగా, ఒక క్రీస్తులాగా క్షమించి మనసు, శత్రువులను సహితం ప్రేమించి క్షమించి సహించే ఆ గుణం మనం కలిగి ఉండాలి. యేసు శిలువలో పలికిన ఆ మాట ప్రార్థన, మరి శత్రువులను క్షమించడం, వారి కొరకు ప్రార్థన చేయడం, ఇది నిజ క్రైస్తవం యొక్క లక్షణం. ఆమేన్. చెప్పండి, స్టెఫను జీవితం మాటలతో గడిచిందా? తన జీవితం క్రియలతో కూడిన జీవితం, క్రీస్తు సాక్షిగా జీవించిన జీవితం, క్రీస్తు మనస్సు, క్రీస్తు పోలిక స్టెఫన్లో మనకు చాలా సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. సత్యం కొరకే నేను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానని క్రీస్తు పలికాడే, స్టెఫన్ కూడా అదే సత్యం కొరకే సాక్ష్యం ఇచ్చాడు. కాకపోతే హతసాక్షి అయిపోయాడు, చనిపోయాడు. కానీ సాక్షిగా బ్రతికాడా లేదా? అలా బ్రతికిలోనికే గౌరవాన్ని ఇచ్చాడు దేవుడు. స్టెఫను చావు పరిస్థితుల్లో చివరి క్షణాల్లో ఉన్నప్పుడు ఆయన లేచి నిలబడ్డాడట. భూమి మీద ఏం జరుగుతుందో ప్రభువుకు తెలియదా? తన బిడ్డలు ఏం బాధ అనుభవిస్తున్నారో ఆయన చూడట్లేదా? తన ప్రజల పరిస్థితిని దేవుడు చూడట్లేదా? స్టెఫన్కి ఏం జరుగుతుందో భూమి మీద చూశాడు కనుక స్టెఫన్ కోసం ఆయన లేచి నిలబడ్డాడు. ఆమేన్. గౌరవం, స్టెఫన్కు గౌరవం ఇవ్వడానికి లేచి నిలబడ్డాడు. పెద్దోళ్ళు వస్తే మనం లేచి నిలబడతామా లేదా? ఎందుకు లేవాలి? కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చుగా. ఎందుకు? వాళ్ళ గౌరవిస్తున్నాం. మరి స్టెఫను ఎంత గొప్పోడో, యేసు ప్రభు నిలబడ్డాడంటే స్టెఫను గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. గౌరవిస్తున్నాడు, లేచి నిలబడ్డాడు. రెండవది, ఆయనకు సాక్షిగా మద్దతు ఇవ్వడానికి పరలోకం అంతా చూస్తున్నారు. ఇదే తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై కూర్చుండేవాడు లేచి నిలబడ్డాడంటే పరలోకం అంతటికి ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఏంటో తెలుసా? భూమి మీద ఎవరో ఒక గొప్ప వ్యక్తి రాబోతున్నాడని. సాక్షి, నా కొరకు భూమి మీద హతసాక్షి, సంఘములో మొట్టమొదటి హతసాక్షి అయినటువంటి ఇదిగో స్టెఫను రాబోతున్నాడనే గౌరవము, సాక్షి, మద్దతు. మూడవది, ఆయన ఆహ్వానించడానికి యేసు లేచి నిలబడ్డాడు. ఇంత గొప్ప ఆధిక్యత ఒక విశ్వాసికి ఇంతకంటే గొప్ప భాగ్యం. భూమి మీద ఏం సంపాదించావు? అంత లోకమంతా ఒకడు సంపాదించుకొని నరకానికి వెళ్తున్నాడు, ఆత్మను పోగొట్టుకుంటున్నట్ట. ఎందుకు? ఉపయోగం ఏంటి? క్రీస్తును సంపాదించుకున్న స్టెఫను ధన్యుడు, క్రీస్తును కలిగిన బిడ్డలు ధన్యులు. అది కావాలి. కానీ ఈ లోకం పెంట కోసం పరిగెత్తి, లోకం కోసం బతికి చివరికి లోకంలోనే కలిసిపోయి నాశనానికి వెళ్ళే వాళ్ళు, అలాంటి క్రైస్తవులు అవసరం లేదు దేవునికి. క్రీస్తు కొరకు బ్రతికే వాళ్ళు కావాలి. అలాంటి వారిని ఆయన గౌరవిస్తాడు. ఒక స్టెఫన్ లాంటి మంచి విశ్వాసిగా మనం ఉందము గాక. ఆమేన్. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దయగల మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవా, జీవాధిపతి స్తోత్రాలు. ఈరోజు క్రీస్తును గురించిన, ముఖ్యంగా స్టెఫన్ను గురించిన సత్యాన్ని తన జీవితంలో నుంచి ప్రభు అనేక విషయాల్ని, విశ్వాసము, జ్ఞానము, స్టెఫన్ జీవితంలో ఉన్నటువంటి ఆ మంచి పేరు, ఆ భక్తిగల జీవితం తండ్రి ఎంతో మా జీవితాలను పురికొల్పుతూ వచ్చింది.